చేసిందండి మీ లచ్చక్క మళ్ళీ కొత్త వీడియోతో. అవునండి, ఈరోజు ఒక డిఫరెంట్ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏంటనుకుంటున్నారు, ఎక్కడనుకుంటున్నారు? మేమంతా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామో తెలుసు కదా. ఆల్రెడీ చాలా వీడియోస్ అప్లోడ్ చేశాం. ఇప్పుడైతే కాశీ నుంచి దీన్ దయాళ్ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. ఆటోలో బయలుదేరాం. ఒక ఒక 5-10 నిమిషాల మధ్య వాటికి మంచిగా ట్రాఫిక్లో నుంచి అలా 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 వెళ్తూ ఉన్నామా, మెయిన్ రోడ్ ఎక్కాం. వెళ్ళే దారిలో నుంచి మొదలైనయండి. ఏంటబ్బా అని చెప్పి గమనిస్తే చూడండి, మేము వెళ్ళాల్సింది 30 గంట అయితే 1.5 గంట పైనే పట్టింది రైల్వే స్టేషన్కి వెళ్ళటానికి. అంత ట్రాఫిక్ జామ్ అయింది. వీళ్ళంతా ఎందుకు డ్యాన్సులు వేస్తున్నారు తెలుసా? పెళ్ళిళ్ళండి. పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఊరేగిస్తూ ఉండగా ఒకవైపు డ్యాన్సులు వేస్తున్నారు, ఇంకోవైపు లైటింగ్తో ఆ ఆర్కెస్ట్రా ఇవన్నీ ఎంత చక్కగా చేస్తున్నారు. ఒక పెళ్ళి అనుకుంటున్నారా? కాదండి. మేము ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళేలోపు దగ్గర మేము 15 పెళ్లి కొడుకు వాళ్ళ పెళ్లి కూతుర్లు ఎవరన్నా కానీ ఊరేగింపులు అయితే చూసాం. వాళ్ళంత చక్కగా ఎంజాయ్ చేస్తూ చూడండి ఎంత చక్కగా డ్యాన్సులు వేస్తున్నారో మీరే గమనించండి. మరి వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళ సీజన్ అనుకుంటానండి. అవునండి, మనకి కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఒక 2 రోజుల తర్వాత మనకి పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది. వాళ్ళకి అమావాస్య అయిపోయిన మరుక్షణమే పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయినట్టుందండి. ఆ పెళ్లి కొడుకుని చూడండి ఎంత చక్కగా గుర్రం మీద ఊరేగిస్తున్నారో. ఇదిగో ఇతను చూడండి ఎంత చక్కగా బై బై చెప్తున్నాడో, హాయ్ హాయ్ చెప్తున్నాడో. నేను వీడియో తీయటం గమనించి హాయ్ అని చెప్పి చెప్పటం. మరి ఇంత మంచి వీడియో మీతో షేర్ చేసుకుంటే నాకు ఆనందంగా ఉంటుంది కదా. వాళ్ళెవరో మాకు తెలీదు, మేమెవరో వాళ్ళకి తెలియదు. అలానే నేనెవరో మీకు తెలుసా, మీరెవరో నాకు తెలుసా. అలానేనండి ఈ చిన్న వీడియో మీతో షేర్ చేసుకుంటూ వీడియో తీస్తూ రైల్వే స్టేషన్కి వచ్చేసాం. చూడండి, రాత్రిపూట 11:30కి మాకు ట్రైను. అప్పటిదాకా ఈ రైల్వే స్టేషన్లో ఉండాలి అని అనుకుంటూనే 1 గంట ముందు వద్దాం అనుకున్న వాళ్ళం 1/4 గంట ముందు వచ్చేసామండి. మరి ట్రాఫిక్ ఎంత ట్రాఫిక్ ఉందో మీరే చూసారు కదా. అంతసేపు ఆటోలో వస్తున్నాం ఆగుతున్నాం, వస్తున్నాం ఆగుతున్నాం. మొత్తానికి రైల్వే స్టేషన్కి వచ్చాం. ఇంకొక 10 నిమిషాలలో ట్రైన్ వస్తుందనగా మా లగేజ్ అంతా తీసుకొని మేము ఎక్కాలనుకుంటున్న ప్లాట్ఫామ్ మీదకు వచ్చి ఇదిగో ఇలా వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి మేము ట్రైన్ ఎక్కిన తర్వాత ఏమేం చేశాము అన్నది స్కిప్ చేయకుండా ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశానండి. అది చీరాల నుంచి కాశీ వెళ్ళే వీడియో. అలానే ఇప్పుడు కాశీ నుంచి చీరాల వస్తున్న వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. అప్పుడు ఒక థ్రిల్ అండి. ఇప్పుడు ఇంకొక థ్రిల్. జర్నీ చెయ్యాలి, మనం ఊరు వెళ్తున్నాము అని ఒక ఆలోచనతో ఈరోజు వెళ్తాం ఆ రోజు వెళ్తామని చెప్పి ఊహించుకుంటూ ప్రిపేర్ అయ్యి ట్రిప్ స్టార్ట్ చేస్తామా. ట్రిప్కి వెళ్ళి రిటర్న్ అయ్యి వస్తున్నప్పుడు ఉంటుంది ఆ బడలేక బా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తామా అని చెప్పి అనుకుంటూ చూస్తున్నారా. మేము ప్రొద్దున్నే టీ తాగాం, ఇప్పుడు టిఫిన్ చేయడానికి రెడీ అవుతున్నాం. ఒక్కొక్క ప్యాకెట్లో ఏమేమి ఉన్నాయి మీరే చూడండి. మొన్న ఒక వీడియో అదేనండి, స్టార్టింగ్ చీరాల నుంచి కాశీ వెళ్ళాం కదా, అప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేశాను. చాలామంది వ్యూవర్స్ డౌట్ అడిగారు, మనం తీసుకెళ్లే ఫుడ్ అన్ని గంటలు నిల్వ ఉంటుందా అని. తీసుకెళ్లే ఫుడ్ని బట్టి కంపల్సరిగా నిల్వ ఉంటుందండి. అలానే ఆ తీసుకెళ్తున్నప్పుడు దేనికి దానికి చక్కగా ప్యాకింగ్ చేసుకొని రావాలి. ఇప్పుడు మేము తీసుకెళ్తుంది కూడా అలానేనండి. పులిహోర, పెరుగన్నము, అలానే చపాతీలు. ఆ చపాతీలోకి కూర ఏంటో తెలుసా? చక్కగా టమాటా కూర. ఈ టమాటా కూర ఎప్పటిదాకా నిల్వ ఉంటుంది, ఆ చపాతీలు ఎప్పటిదాకా నిల్వ ఉంటాయి అన్నది మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పదు సాయంత్రం దాకా చూడాల్సిందేనండి. అంటే ప్రొద్దున్నే టీ తాగాము, 8-9 గంటలకి టిఫిన్ చేసాము, మధ్యాహ్నం భోజనం చేసాము, ఇదిగో సాయంత్రం వచ్చేసి స్నాక్స్ తిని ఆ తర్వాత చక్కగా టీ తాగటానికి రెడీ అయ్యాం. రైల్వే స్టేషన్లో టీ తాగాం. ఆ తర్వాత మళ్ళీ నైట్ ఏం చేస్తున్నామో మీరే చూడండి. ఎలా ఉంది మా వీడియోస్? ఈ మధ్య టూర్ వెళ్ళిన వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశాను కదా, ఇంకా చాలా ఉన్నాయండి, అప్లోడ్ చేస్తాను. ఈలోపుగా ట్రైన్లో వచ్చేయి వెళ్ళేవి ఉన్నాయి కదా. ఈ వాచీలండి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ వాచీలు ఎన్ని మోడల్స్ ఉన్నాయో. 50 రూపాయలు, 100 రూపాయలేనంటండి. మళ్ళీ రాత్రి అయిందా చూసారా, ప్రొద్దునెప్పుడో చపాతీలు. ఇప్పటికి కూడా ఈ టమాటా కూరలో అలా నంచుకొని తింటూ ఉంటే సూపర్గా ఉన్నాయి. అంటే మీకు అర్థమైపోయింది కదా, పాడవకుండా వస్తువులు ఉన్నాయి అని చెప్పి. మా ఊరు రానే వచ్చింది అనుకుంటున్నారా? కాదండి, విజయవాడలో దిగామా. మా వాళ్ళు ఒంగోలులో దిగటానికి ప్రిపేర్ అవుతూ, అదే వాళ్ళలా రైల్లోనే ఉన్నారు. మేమైతే దిగాలి అనుకున్న 10 మంది దిగాము. మా వెహికల్ కోసం వెయిట్ చేయడానికి ప్రిపేర్ అవుతూ మా వాళ్ళకి బై బై చెప్పేసి ఇదిగో వెహికల్
చీరాల నుంచి విజయవాడకి వెహికల్ తెప్పించుకొని ఆ వెహికల్లో ఎక్కి ఇదిగో ఇలా చీరాలు వచ్చేసామా, అలా వెహికల్ దిగాం, ఇదిగో లగేజ్ తీసుకొని మళ్ళీ మా ఇంటికి అయితే బయలుదేరుతున్నాం. ఎలా ఉందండి ఈ వీడియో? కాశీ నుంచి చీరాల ఎన్ని ట్రైన్లు మారామో చూసారుగా, ఆటోలు మారాము. మొత్తానికి మళ్ళీ ఆటో వేసుకొని ఇంటి దారి పట్టాం. చూసారా, తెల్లవారుజామున అప్పుడే వాకింగ్లు మొదలుపెట్టారు. నచ్చింది అనుకోండి ఈ వీడియో, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దండి.